వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు రోజా 10 మందిని వేసుకుని దర్శనాలకు వెళ్ళేది. కొంతమందికి అయితే ఒకే లెటర్ మీద 100 మందిని తీసుకెళ్ళింది, ఒకే లెటర్ మీద 50 మందిని తీసుకెళ్ళింది అన్నటువంటిది ఇంతకుముందు వచ్చినటువంటి మీడియా హడావిడి చర్చ ఇదంతా. ఇప్పుడు తాజాగా సాక్షి ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొన్న ఆయన తన కోసం ఎన్నికల్లో పనిచేసిన 300 మందికి పైగా అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం భాగ్యం కల్పించారు. దీనికోసం ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను వినియోగించుకున్నట్టు సమాచారం. దీని మీద టీటీడీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులకు బ్రేక్ దర్శనం ఎలా కేటాయిస్తారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు అన్నట్టు. ఇందులో అన్ని లెటర్లు తీసుకుని ఆయన చేస్తే తప్పే లేదు. ఒక లెటర్ మీద 6-10 మందో ఉంటుంది లెక్క. ఆ లెక్కన 30 మంది లేఖలు సేకరించాడంటే ఆయన సిన్సియర్గా ఉన్నట్టే, నిజాయితీగా పనిచేసినట్టే. అదే సందర్భంలో అంతమందిని ఎందుకు తీసుకెళ్తారంటే ఇంతకుముందు రోజా తీసుకెళ్ళింది కూడా అట్లాగే తన నియోజకవర్గంలో వాళ్ళని, తన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి. శ్రీవారి దర్శనం అనేటువంటిది ఒక అరుదైనటువంటి అవకాశం. మామూలు దర్శనం వేరు, బ్రేక్ దర్శనం వేరు. ఆ బ్రేక్ దర్శనం కోసం ఇక్కడ ఆశపడేటటువంటి వాళ్ళని అప్పుడైనా చేసింది అదే. అయితే నిబంధనలకు విరుద్ధంగా అంటూ అప్పుడు చేసినటువంటిది ఇప్పుడు వీళ్ళు నిబంధనలకు విరుద్ధం అని వీళ్ళు రాస్తున్నారు. ఆనాడు రోజా చేసిన దానికి మౌనంగా ఉన్నటువంటి సాక్షి ఇవాళ నాని చేసిన దాన్ని తప్పుపడుతోంది. బట్ లేఖ మీదన ఎన్ని ఇవ్వాలి అన్నటువంటి టీటీడీనే నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఏ రాజ్యాంగము చెప్పదు, లేకపోతే ఎవరు రాయరు. దీంట్లో టీటీడీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో దీనికోసం అవసరమైతే మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.